అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం, దేవుడు నీ కుటుంబాన్ని కాపాడు. హల్లెలూయా. యెహోషువ 24వ అధ్యాయం 15వ వచనం మనం చూసినట్లయితే, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదరు. హల్లెలూయా. ఈరోజు నీకు ఒక గొప్ప వాగ్దానం దేవుడిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు నీ గృహమునందు అశాంతి ఉందా? ఎవరు ప్రార్థించడం లేదా? నువ్వు ఒక్కదానివే ప్రార్థిస్తూ ఉన్నావా? కన్నీటితో, దుఃఖంతో, సమాధానం లేని జీవితంలో నువ్వు జీవిస్తూ ఉన్నావు. ఈరోజు దేవుడు నీతోని సూటిగా మాట్లాడు. నీ కుటుంబం కట్టబడుతుంది. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదు. అంటే నీ కుటుంబం అంతా యెహోవాను సేవించదురని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఈరోజు విరిగి నలిగిన హృదయంతో నువ్వు ప్రార్థించిన ప్రార్థనలు దేవుడు వింటూ ఉన్నాడు. నీకు జవాబిస్తాడు. ఈరోజు నువ్వు ఒక్కదానివే కూర్చున్నావా? కానీ రేపను దినం నీతో పాటు నీ కుటుంబం అంతా ప్రార్థనలు ఏకీభవించుతారు. ఈరోజు ఆ యొక్క హృదయాలలో దేవుడు వాక్యం అనే విత్తనం పెడతాడు. నీ కుటుంబాన్ని కడతాడు. చల్లా చెదురుగా ఉన్న నీ కుటుంబాన్ని ఆయన వాక్యంతో నీ యొక్క కుటుంబాన్ని సరిచేస్తాడు. ఈ వాగ్దానం ఈ జీవితాలలో నెరవేర్చబడనుగా. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సంపూర్ణుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా మీరిచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. అయ్యా ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో అయ్యా మన తండ్రి అనేకమైన భారము కలిగి, బాధ్యత కలిగి అయ్యా మన తండ్రి జీవిస్తూ ఉన్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకో. అయ్యా మన తండ్రి అనారోగ్యంగా ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకో. వారికి స్వస్థతను దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో నా ప్రభువా, ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉన్నారో వారి కుటుంబాలన్నీ నా ప్రభువా నీ యొక్క అయ్యా నా తండ్రి సన్నిధిలో కట్టబడుటకు సహాయం మీరు దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి ప్రదేపడి అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.